నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ప్రధాని మోదీ ఆయన దేశం కోసం నేను ఏ రకమైన అడుగైనా వెయ్యగలను, ఎంత ధైర్యంగా అయినా ముందుకు అడుగు వెయ్యగలను. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు టారిఫ్స్ విషయంలోనే ఆయన ఒక మాట అన్నారు. పర్సనల్‌గా నాకేదైనా ఇబ్బంది కలిగినా సరే, నా యొక్క నేషనల్ ఇంట్రెస్ట్‌ని నేను కోల్పోను నా దేశం కోసం అని ప్రధాని మోదీ సందర్భం దొరికినప్పుడల్లా మన దేశానికి చెప్తూ ఉంటే, ప్రజలకు చెప్తూ ఉంటే, మరోవైపు అటు డొనాల్డ్ ట్రంప్ సందు దొరికినప్పుడల్లా కూడా ప్రధాని మోదీని ఎట్లా కార్నర్ చేయాలి, భారతదేశాన్ని ఎట్లా కార్నర్ చేయాలి, ఎట్లా అబద్ధాన్ని నిజంలాగా ఒక నరేటివ్ క్రియేట్ చేసి అది నిజమే అని ప్రూవ్ చేసుకున్నట్టుగా ప్రపంచానికి చెప్పాలి అనే ఒక దొంగ ధోరణిలో ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇది 100% నిజం. ఎందుకంటే రీసెంట్గా కూడా అదే జరిగింది. దీపావళి ఇదివరకు ఏప్రిల్ 22 పహల్గామ్ అటాక్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి సంతాపాన్ని తెలిపి బాధపడి ఆ బాధను వ్యక్తపరిచి ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత మళ్ళీ జూన్ 17 వరకు ఒక ఫోన్ కాల్ కూడా రాలేదు. ఆ తర్వాత వచ్చిన సందర్భాన్ని బట్టి ఫోన్ కాల్ వచ్చింది, అది వేరు. కానీ పాకిస్తాన్ ఇండియా మధ్యలో జరుగుతున్న యుద్ధాన్ని నేను ఆపాను, భారత్కి ఫోన్ చేశాను, ప్రధాని మోదీతో మాట్లాడాను, ఇలా యుద్ధం చేయొద్దని చెప్పాను, మీరు ఇలా యుద్ధం చేస్తే నేను ట్రేడ్ డీల్ ఒప్పుకోను అని బెదిరించాను. లేదు 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 నువ్వు ఒప్పుకోవాల్సిందే అని రెండు దేశాలు నన్ను అభ్యర్థించాయి అని చెప్పడం జరిగింది. కానీ నిజానికి ఫోన్ కాల్ రాలేదు అని ప్రధాని మోదీ చెప్పారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు, చట్టసభల్లో కూడా దాన్ని ప్రస్తావించారు, ఆపోజిషన్ పార్టీల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఆఖరికి ఫోన్ కాల్ రాలేదు. ఏప్రిల్ 22 తర్వాత వచ్చిన పరామర్శ ఫోన్ కాల్ తర్వాత జూన్ 17 వరకు కూడా అటల్ ఎటువంటి ఫోను రాలేదు అని చెప్పి. ఎందుకంటే మే 9, 10, 11లో రావాలి ఫోన్ కాల్. ఒకవేళ నిజంగానే ట్రంప్ చేస్తే మీరు యుద్ధం చేయకండి, ప్రెసిషన్ స్ట్రైక్స్ చేయకండి అని. కానీ రాలేదు. సో జూన్ వరకు రాలేదు. అంటే ఇక్కడ ఫోన్ కాల్ రాలేదు. ఇది మనం 100% క్లారిటీ తీసుకున్నాం, మన ప్రభుత్వం చెప్పింది. ఇక రెండోది, మొన్నటికి మొన్న ప్రధాని మోదీ నాతో చెప్పారు, రష్యన్ ఆయిల్ ఇక నేను కొనట్లేదు అని, మా దేశం కొనదు అని చెప్పారు, ఇది రాబోయే రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తామని కూడా చెప్పారు అని. వెంటనే భారత్ ఏం చేసింది, మళ్ళీ కౌంటర్గా, లేదు మేం చెప్పలేదు, మేము అలాంటి వాగ్దానం ఏమీ చేయలేదు, మేము ప్రామిస్ చేయలేదు అని కుండబద్దలు కొట్టి చెప్పింది ఎక్స్టర్నల్ అఫైర్స్. ఇది రెండో అబద్ధం. రాహుల్ గాంధీ ఆల్రెడీ మొదటి అబద్ధానికి డొనాల్డ్ ట్రంప్ ఇన్నిసార్లు చెప్పారు, అన్నిసార్లు చెప్పారు, 70 సార్లు చెప్పారు, ఇన్నిసార్లు చెప్పారని లెక్క పెట్టారు. సో దాంతో ఆయన అక్కడ. అండ్ రెండో అబద్ధం ఇందాక చెప్పాం మనం. మూడో అబద్ధం ఇప్పుడు దీవాళీకి విషెస్ చెప్తూ నేను మోదీతో ఫోన్లో మాట్లాడుతూ పాకిస్తాన్ గురించి కూడా నేను మాట్లాడాను, మీరిద్దరూ యుద్ధం చేసుకోవద్దు, చక్కగా ఉండాలని నేను హితవు పలికాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉన్నారు. ప్రధాని మోదీ ఆయన కూడా ట్వీట్ చేశారు, డొనాల్డ్ ట్రంప్కి దివాళీ గ్రీటింగ్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ చెప్తూనే, టెర్రరిజం మీద రెండు డెమోక్రటిక్ కంట్రీస్ ఫైట్ చేద్దాము కలిసికట్టుగా అని ఆయన పోస్ట్ చేశారు ట్విట్టర్లో. అండ్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం మళ్ళీ ఒక అబద్ధం ఏంటంటే, నేను ప్రధాని మోదీకి ఫోన్ చేశాను, దివాళీ విషెస్ చెప్తూ పాకిస్తాన్తో యుద్ధం పెట్టుకోవద్దు, మీరందరూ చక్కగా ఉండాలి, లేకపోతే పాకిస్తాన్కే నా సపోర్ట్ అని మళ్ళీ కొంత మీడియాలో కూడా వస్తుంది, పాకిస్తాన్కే నా సపోర్ట్ అని చెప్పాడని. ఏమీ లేదండి, ఏమీ లేదు, అంతా అబద్ధం. మనము మన ప్రభుత్వం చెప్పింది, అఫీషియల్గా మన ప్రభుత్వం చెప్పింది నమ్మాలి. ఆ నమ్మాల్సిన క్రమంలో ప్రధాని మోదీతోటి నేను పాకిస్తాన్కే సపోర్టు అని ఎక్కడా ట్రంప్ చెప్పలేదు, అసలు పాకిస్తాన్ టాపికే రాలేదు అనేది మన ప్రభుత్వం చెప్తున్న మాట. సో ఇందులో ఇక్కడ అబద్ధాన్ని నమ్మాల్సిన అవసరం లేదు, అండ్ ప్రధాని మోదీని కార్నర్ చేయాల్సిన అవసరం ట్రంప్కు లేదు. ఒకవేళ ఉన్నా మనం దాన్ని సహించాల్సిన అవసరం అంతకంటే లేదు అనేదే మనం అర్థం చేసుకోవాలి. మన నేషనల్ ఇంట్రెస్ట్ ఏంటి, నిజంగా అక్కడి పాలను గనక మనము ఓకే చేస్తే అక్కడి ఆవులు అవి నాన్ వెజ్ కూడా తింటాయి, మాంసం తింటాయి అక్కడ. ఆ ఆవులు ఇచ్చే పాలను మన భారతదేశంలో గనక ఇంట్రొడ్యూస్ చేస్తే మన దేశం అల్లకల్లోలం అయిపోతుంది. అలాంటి కలుషితమైన పాలు మనకు వర్కౌట్ కాదు. అండ్ మన పాడి సంపద అనేది గొప్ప సంపద, ప్రపంచంలోనే గొప్ప పేరున్న సంపద. అలాంటి దానికి దెబ్బ పడుతుంది, ఫార్మర్స్ రైతులకు దెబ్బ పడుతుంది. జెనెటికల్లీ మోడిఫైడ్ గ్రెయిన్స్ పంపిద్దామనే ఉద్దేశం, విత్తనాలు పంపిద్దామనే ఉద్దేశం, సీడ్స్ పంపిద్దామనే ఉద్దేశాన్ని కూడా మనం కట్ చేశాము. సో మన రైతులు, మన పాడి పరిశ్రమ, మరోవైపు
స్మాల్ స్కేల్ సెక్టార్, మీడియం సెక్టార్ ఇవన్నీ కూడా మనం బాగుండాలనే ఉద్దేశంతో మన భారతదేశం అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా మనం తట్టుకొని నిలబడే ప్రయత్నంలో ఉన్నాం. మన దేశ శ్రేయస్సు కోసం మనం ముందుకెళ్తుంటే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ సందు దొరికినప్పుడల్లా ప్రధాని మోదీని కార్నర్ చేస్తూ మన దేశాన్ని ఇబ్బంది పెడుతూ చేస్తున్న ప్రయత్నాన్ని మీరెలా చూస్తున్నారు? రాబోయే రోజుల్లో ఈ డొనాల్డ్ ట్రంప్ అబద్ధాల పుట్ట ఎలా బయటపడుతుంది? మరి ఎవరు బయటపెడతారు? ఎట్లా బయటపడుతుంది అనేది మీరు దయచేసి కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే నానా రకాలుగా మనకు చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం దేశానికి, మన ప్రధానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది 100% ఒక భారతీయుడిగా ఎవరు ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.